మోడీ 3.0 అంటూ ఎన్డీఏ సారథిగా మళ్లీ ఏకగ్రీవ ఎన్నిక, కూటమి భేటీలో బాబుకు ప్రత్యేక ప్రాధాన్యం. రేపు ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశం, నేతగా లాంఛనంగా ఈ మోడీ ఎన్నిక అనంతరం రాష్ట్రపతిని కలిసి నివేదన. అదే రోజు మిత్రపక్షాల సమావేశం, మంత్రి పదవులను ఎవరెవరికో చర్చ. 9న మోడీ సహా కేబినెట్ ప్రమాణ స్వీకారం, మంత్రివర్గంలో చేరతాను చంద్రబాబు. మళ్ళీ రేపు అస్థినికి వస్తా, ఎల్లుండి ప్రధాని ప్రమాణానికి హాజరవుతా. 12న ప్రమాణ స్వీకారం చేస్తా, మోడీని ఆహ్వానిస్తా టీడీపీ అధినేత. గెలుపోటములు సహజమే మోడీ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. బాబు కింగ్ మేకర్ అంటూ దక్షిణ భారతదేశానికి గౌరవకారం, తమిళ మీడియాలో ప్రశంసలు. ఎన్డీఏలో ఇంకోసారి ముఖ్య భూమిక, జాతీయ మీడియా విశ్లేషణలు, పలు ఆంగ్ల ఛానళ్లలో ప్రత్యేక బులెటిన్లు. మోడీ ప్రభంజనానికి బ్రేక్, ఎన్డీఏ గెలిచినా తగ్గిన నరేంద్రుడి ప్రభ. తొలిసారిగా సంకీర్ణంపై ఆధారపడే పరిస్థితి, పుంజుకున్న ఇండియా కూటమి. ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మోడీకి మద్దతు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే అంటూ పోలవరం నుంచి స్వర్ణాంధ్ర సాధన దాకా కారణాలు ఎన్నో అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే తప్పులు